మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రాశి పెట్టుకోండి. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండబోతుంది. పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీ జీవితం సార్థకం కాబోతూ ఉన్నది. మీరు చేసిన మంచి పనుల రీత్యానే వాటి యొక్క ఫలితం అనేది ఈ సమయంలో ఈ రాశి వారికి చక్కగా దక్కబోతుంది. ఎటువంటి పెద్ద అద్భుతం అయితే చూపించబోతున్నారో 33 కోట్ల మంది దేవతల్లో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి మనస్తత్వం మనం గమనించినట్లయితే గనక మంచి మనస్తత్వం కలిగిన మనుషులని చెప్పాలి. ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడాను వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులకు సాయం చేయడానికి ముందంజ వేస్తారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావం కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరితో మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేక రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు. అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువ. అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయని చెప్పాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీరు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయిపోతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాల్లో అనేక రకాలైన ప్రతికూలతలను ఈ రాశి వారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమాన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని మీరు ద్వేషం, అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అసూయ, కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటి వారి ఏడుపులు మీ జీవితంలో నెగటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించాయని చెప్పాలి. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసిన పుణ్య కార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు జీవితంలో కోరుకునేటటువంటి ఒక అతిపెద్ద అద్భుతం జరగబోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీకు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలున్నాయి.
ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీకు ప్రమోషన్ శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. వ్యక్తులు తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీరు చేసిన మంచి పనుల ఫలితం, మీరు చేసిన సత్కార్యాల ఫలితం ఈ సమయంలో పొందుకోబోతున్నారు. 33 కోట్ల మంది మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో ఇకపై అనేక రకాల సంతోషాలు మీరు చూడబోతున్నారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఏ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఏదైతే మీ యొక్క భవిష్యత్తుకు బలమైన కోరిక కలిగి ఉన్నారో, దానికి సంబంధించి ఏదైతే జరగాలి అని ఆరాటపడుతున్నారో, దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి జాతకంలో కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం వంటివి చేయొద్దు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్త. కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు, చూడ్డానికి శ్రేయోభిలాషుల వలె కనిపిస్తారు. కానీ బయటికి వెళ్లి మనం చెప్పిన విషయాల్లో వక్రీకరించి చెప్తుంటారు. మనల్ని అవమానపరిచే విధంగా, నలుగురిలో మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా మందే ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది గమనించాలి. వారు నిజంగా మీ మంచి కోరుకుంటున్నారా అనే విషయం అర్థం చేసుకుని ఈ విషయాలను వారికి తెలియచేయండి. లేదు అంటే మాత్రం అనేక రకాల సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపాటుతనం వల్ల, మీ యొక్క అవగాహన లేమి వల్ల పొందుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ యొక్క జీవితం చాలా సజావుగా, సంతోషంగా సాగిపోతుంది. కానీ ఇకపై కూడా మీరు పుణ్యకార్యాలు చేయడం వల్ల మరిన్ని సత్ఫలితాలు పొందుకుంటారు. అంటే అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మీరు వీలైనంతలో సహాయం చేయండి. వారికి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, దుప్పట్లు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందుకుంటారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఈ రాశి వారు తమ జీవితంలో మున్ముందు ఇంకా మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. కొంతమంది వ్యక్తుల జీవితంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సజావుగా, సంతోషంగా సాగిపోతుంది. మిమ్మల్ని గతంలో అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠమైతే నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానపరిచిన వారికి వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే సమయం వచ్చింది. ఏ విధంగా అయితే మిమ్మల్ని అవహేళన చేసి అవమానపరిచారో వారు కూడా అంతే స్థాయిలో అవమానపడబోతున్నారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో, అంటే శారీరక సమస్య కానీ, మానసిక సమస్య అయినా సరే దాని నుంచి బయటపడబోతున్నారు. ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో, లేదంటే మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశం ఉంది. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పరిహారాలు చూస్తే గనక శివారాధన మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. శివ స్తోత్రాలు పఠించండి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. మీ ఇష్ట దైవ నామస్మరణ కూడా చేస్తుండండి. నిత్యం దైవారాధన, దీపారాధన చేయండి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఇలా చేయడం వల్ల గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.